రాజే గారు మీ మాటల్లో మందకృష్ణ మాదిగ గురించి పదే పదే చెప్తున్నారు. కేవలం మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగానే ఈరోజు సుప్రీం తీర్పు అనుకోవచ్చు అంటారా? ఎందుకోసం అంటే మందకృష్ణ మాదిగ పోరాటం చేయడం వల్లనే ముందుగా టీడీపీ చంద్రబాబు నాయుడు తీర్మానం అంటే అసెంబ్లీలో ఏకాగ్రీవ తీర్మానం చేసినట్టు రామచంద్రరావు కమిషన్ వేయించి తర్వాత అప్పుడున్న జనాభా లెక్కలను బట్టి ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించడం జరిగింది. చంద్రబాబు నాయుడుని ఒప్పించిండు ఆ రోజు. అప్పుడు ఓన్లీ కృష్ణ మాదిగ మాత్రమే ఉన్నాడు ఆ ఉద్యమంలో, మిగతా వాళ్ళందరం మేమందరం ఉన్నాం. కానీ అధినాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు అభివక్త ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షుడు ఎవరు అంటే కృష్ణ మాదిగ గారు. తప్పకుండా వారి పేరు చెప్పాల్సి వస్తుంది. సో ఆ రకంగా 2000 నుంచి 2004 వరకు ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించారు. ఏలో రెల్లీ క్యాస్ట్ ఉండే, బిలో మాదిగా ఉండే, సిలో మాల ఉండే, డీలో ఆది ఆంధ్ర ఆది జాంబావ ఉండే. సో తెలంగాణ రాష్ట్రానికి వచ్చే వరకు ఇప్పుడు రెల్లి వాళ్ళు లేరు, ఆది ఆంధ్ర ఆది జాంబావ లేరు. సో కాబట్టి ఇక్కడ ఉన్నది మాల మాదిగలు ఉపకులాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి సో వర్గీకరణ చేస్తే తప్పకుండా మంచి మాదిగలకు ఇక్కడ మేలు జరిగేదానికి అవకాశం ఉంటుంది. అదైపోయిన తర్వాత ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు తీర్మానం అయిపోయింది, తర్వాత రెండోసారి వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కూడా, నేనప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను. సో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మరి ఎంఆర్పిఎస్కు తెలంగాణ అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ నుంచి వారు కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించడం జరిగింది. దాంట్లో కూడా కృష్ణ మాదిగ మరి ముఖ్య పాత్ర పోషించాడు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు చెప్పినట్టు 2004లో స్వయంగా నేనే తీర్మానం చేసిన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆశీస్సులతో వారి ఆదేశం మేరకు మాదిగ బిడ్డగా అవకాశం నాకు వచ్చింది. అంటే ప్రతిసారి కృష్ణ మాదిగ ముందు వరుసలో ఉన్నారు. అయితే అనుకున్న సమయానికి రావట్లేదు అనే క్రమంలో మరి అనేక మంది చాలామంది టీఎంఆర్పిఎస్ అని చెప్పేసి వంగపల్లి శ్రీని కావచ్చు, మేడి పాపన్న కావచ్చు, తర్వాత మహా ఎంఆర్పిఎస్ అని చెప్పి నరసింహరావు కావచ్చు, మాదిగ జాక్ అని చెప్పేసి మరి రవి కావచ్చు, తర్వాత పెడమర్తి రవి కావచ్చు, అదేవిధంగా మాదిగ సైన్యం పేరుతో తెలంగాణ మాదిగ సైన్యం పేరుతో కత్తు రబన్న కావచ్చు, అనేక మంది దండోర పేరుతో భాస్కర్ కావచ్చు, ఇట్లా అనేక మంది ఉద్యమకారులు మరి వివిధ రూపకాలు వచ్చినా కూడా అందరి లక్ష్యం మాత్రము ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలి. అంటే అందరి ఉమ్మడి లక్ష్యం మాత్రం, అందరి ఉమ్మడి డిమాండ్ ఏదైతే ఉన్నదో ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలని చెప్పేసి. సో 5 ఏళ్ళు ఉన్నాయి, 5 ఏళ్ళు. సో అందరూ కలిసి పోరాటం చేసింది కాబట్టి అందరూ మరి కలిసి సాధించిన విజయంగా చెప్పొచ్చు. అంతేకాకుండా మరి చాలా బాధాకరం, కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో దండోర ఉద్యమం తీవ్ర రూపం దాల్చి గాంధీ భవన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మంటలు చెలరేగినాయి, అక్కడ కొందరు చనిపోవడం జరిగింది. నిజంగా అమరులకు ఈ విజయాన్ని అంకితం చేయాలి. మాదిగ బిడ్డలు ఈ ఉద్యమంలో ఎంతమంది అయితే చనిపోయారో వారందరికీ మరి తప్పకుండా ఈ ఫలితము మరి వారికి అంకితం చేస్తూ ఉన్నాం.